విచిత్రమైన స్టోరీ ఏనండి. భిక్షాటన చేసుకుని ఒక సాధువు ఒక ఇంటి ముందుకు వచ్చి భగవతి భిక్షాందేహి అన్నాడు. ఆ ఇంటి ఆవిడ సంటిపెట్టని సంఖ్యను వేసుకుని వచ్చి అలాగెళ్ళో పొద్దున్నే భిక్షమిటాయా అంది. వెంటనే ఈ సాధువు, అమ్మ నీ కొడుకు మా అమరుడు కదమ్మా, మహాజాతకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నవరస కళాఘోళం ఎన్టీఆర్, కొనిదల వారి కన్నబిడ్డడు కళాధీరుడు మెగాస్టార్, ఖుషీవర్ధన నట సామ్రాట్ అక్కినేని, అలుపెరుగని శ్రమజీవి సూపర్ స్టార్ ఘట్టమునేని, రాజులకే రారాజు మొగల్తూరి మహారాజు కృష్ణమరాజమ్మ, తెలుగు గెడ్డపై ఉద్భవించిన కళాఖండాలన్నీ నీ కొడుకు కళ్ళల్లో కాపాడుతున్నాయమ్మోయ్ అన్నాడు. వెంటనే ఆవిడ కింద నుంచి పైదాకా పరవశించిపోయి అలాభమన్న ఆవిడ 3 రోజులు పిండి వంటలతో భోజనం పెట్టి కొత్త బట్టలు కూడా పెట్టి కొడుకుని దీవించమంది. చూసారా, బిడ్డ పట్ల తల్లి అంత అపేక్షతో ఉంటుంది. నిజం, పొగిడితే ఆడోళ్ళు ఉప్పొంగిపోతారు, ఇది మరీ నిజం.